2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ఏ సందర్భాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందో వీటి గురించి మనకి ఈరోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ద్వాదశ రాశుల వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ముందుగా మారేటువంటి గ్రహ సంచారములు ఏమిటి అనేటువంటిది మనం చూస్తే, రవిగ్రహము ప్రధానంగా సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి స్వరాశి అయిన సింహంలోంచి కన్యా రాశిలోకి వెళ్ళబోతున్నారు. బుధగ్రహము 15వ తారీఖున సింహరాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళబోతోంది. 12వ తారీఖున కుజగ్రహము కన్యారాశి నుంచి తులారాశికి వెళ్ళబోతోంది. అయితే శుక్రగ్రహము సెప్టెంబర్ 14వ తారీఖున కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి వెళ్ళబోతోంది. అంటే 4 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఈ మాసంలో 10వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఈ 20వ తారీఖు మధ్యలో జరగబోతున్నాయి. దీనివల్ల ప్రధానమైన చేంజెస్ చాలా కనబడుతూ ఉన్నాయండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా మిథునంలో గురుడు కావచ్చు, మీనంలో శని వక్రించడము, కుంభంలో రాహువు, సింహంలో కేతువు యథావిధిగా అదే స్థానంలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది, ఎన్ని గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి అండ్ అందులో భాగంగానే ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. మిథున రాశి వాళ్ళకి ఈ మాసము సెప్టెంబర్ మాసము 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. ద్వితీయ తృతీయ స్థానాల్లో సెకండ్ అండ్ థర్డ్ హౌసెస్లో శుక్రబలం చాలా బాగుంది. 3వ స్థానంలో కేతు యొక్క బలం చాలా బాగుంది. ఇకపోతే రవి బలము అనేటువంటిది 17వ తారీఖు వరకు మాత్రమే వీళ్ళకి కలుగుతోందండి. 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి రవి బలం వీళ్ళకి అందడం లేదు. 15వ తారీఖు తర్వాత నుంచి బుధుడి యొక్క బలం 4వ స్థానమైనటువంటి కన్యా రాశిలోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి కలుగుతోంది. దీని వలన వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది మనం చూస్తే అమ్మా, ప్రధానంగా శుక్రబలం అనేటువంటిది 2, 3 స్థానాల్లో ఉండడం వల్ల సోదర సోదరీమణులతో ఉన్నటువంటి రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడం, బాండింగ్ అంతా కూడా, విద్యాపరమైనటువంటి గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఆకస్మిక ధన లాభము అనేటువంటిది 17వ తారీఖు వరకు చాలా బాగుందండి. 17వ తారీఖు లోపు అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవడం, సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, తర్వాత ఈ యొక్క క్రియేటివ్ ఫీల్డ్స్ అండి, ఏఐ కానీ, వర్చువల్ రియాలిటీ కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ప్రయాణం చేసే వాళ్ళకి, ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ మాసం అని చెప్పచ్చు. ఇదే కాకుండా ఎవరైతే పట్టుదలతో వారి యొక్క కళను స్వయం ప్రతిపత్తిగా జీవితంలో ఎదగాలి అని కోరుకుంటారో వాళ్ళకి శుభవార్త, అవకాశములు చాలా బాగుంటాయి. అయితే ఈ మాసము నూతన వస్తు, వాహన, వస్త్ర లాభాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. అయితే 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే అమ్మా, 14వ తారీఖు తర్వాత శుక్రకేతువుల యొక్క సంచారం 3వ స్థానంలో కలుగుతోంది. దీని మూలాన ఏమిటి అంటే సోదర సోదరీమణులతో కానీ, కొలీగ్స్తో కానీ తెలియనటువంటి మనస్పర్ధలు చిన్న చిన్నవి ఉంటాయి. కానీ మేజర్గా వాళ్ళ యొక్క సహాయ సహకారముల వల్ల ఒక గొప్ప విజయాన్ని మాసం చివరిలో చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మేజర్గా రవి బలము అనేటువంటిది వీళ్ళకి 17వ తారీఖు వరకు ఉంది కాబట్టి ప్రధానమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే 17వ తారీఖు లోపులోనే ముగించుకోవాలి. అది ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు నిర్ణయాలు మార్చుకోవాలి అన్నా, నిర్ణయం తీసుకోవాలి అన్నా 17వ తారీఖు లోపు చేసుకోవాలి. ఇంకొకటి ఏమిటి అంటే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా 17 లోపు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వ పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నా 17 లోపు తప్ప 17 తర్వాత అంతగా యోగించదు. ఇంకొకటి ఆరోగ్య విషయం అండి. రవి ఇప్పుడు స్వరాశిలో 3వ స్థానంలో కేతువుతో పాటు కలిపి యోగిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం కాస్త బాగుంది. 17వ తారీఖు దాటిన తర్వాత కుటుంబం కోసం కానీ, విద్య కోసం కానీ, ఉద్యోగరీత్యా కానీ టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, అకాల భోజనం అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి 17వ తారీఖు తర్వాత వచ్చే అవకాశములు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలి అంటే 15వ తారీఖు తర్వాత బుధుడి యొక్క బలం 4వ స్థానంలో కనబడుతోంది. ఇక్కడ రవి బుధులు కలిసి 4వ స్థానంలో కంటిన్యూ అవుతారండి. రవి యోగించకపోయినా బుధుడు యోగిస్తూ ఉంటారు. కుటుంబము ఒక మంచి సహకారంతో వీళ్ళకి తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కనబడుతోంది. తరువాత కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేటువంటి క్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి.
ప్రధానంగా శత్రు బాధల నుంచి బయటికి రావడం అనేటువంటిది కనబడుతుంది. బుధుడి బలం బాగుండడం వల్ల వ్యాపారం ఎవరైతే చేస్తారో, వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటారో, స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి మాసం చివరిలో శుభవార్త వినేటువంటి యోగం చాలా బాగుంది. అయితే ఇక మనం నెగిటివ్గా ఉండేటువంటివి ఏమిటి అని చూస్తే కనుకమ్మ 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుందండి. ఇక్కడ భాగ్య రాహు అనేటువంటి ఆయన ఫ్లో ఆఫ్ మనీని అడ్డగిస్తూ ఉంటాడు. అంటే డబ్బులు ఏదైనా బయటికి ఇచ్చినవి ఉంటే బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. సో డబ్బులు అప్పుగా ఇవ్వద్దు, అప్పుగా తీసుకోవద్దు. మనీ విషయంలో ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. లగ్న గురుడు ధన నాశనాన్ని కలగజేస్తాడు. చేతిలో డబ్బులుంటే ఒక చోట కూడా కుదురుగా ఉండకుండా ఏదో ఒకటి చేసి డబ్బులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు లగ్న గురుడు. ఇది ఇంకా వీళ్ళకి మిథున రాశి వాళ్ళు అక్టోబర్ దాకా ఉంటుంది. అక్టోబర్ తర్వాత చాలా శుభ ఫలితాలు ఉంటాయి, అది ఓకే. చతుర్థంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది యోగించడం లేదండి. దీని చతుర్థ పంచమ స్థానాల్లో ఎందుకు అంటే కుజబలం లేకపోవడం వల్ల రుణ బాధలతో అప్పులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పు లేదు. వాళ్ళు ఇంకా కాస్త ఇబ్బంది పడే అవకాశాలే ఉన్నాయి. ఉద్యోగం లేని వాళ్ళకి 17వ తారీఖులోపు ఉద్యోగం వచ్చేటువంటి యోగం కనబడుతోంది. చక్కనైనటువంటి అవకాశాలు మాసం చివరిలో కనబడుతున్నాయి. దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు ప్రయత్నం చేసి సాధించుకునేటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చెప్పాలి అంటే మిథున రాశి వాళ్ళకి రవి బలం కోల్పోతున్నారు, గురుబలం అనేటువంటిది లేదు. కాబట్టి శివార్చన అనేటువంటిది చేయండి. శివ ఆరాధన గొప్పదైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. మరి ఈ మాసంలో వారికి కలిసి వచ్చే నెంబర్ ఏంటంటారు? నెంబర్ 7 అనేటువంటిది మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే రంగు? కలిసి వచ్చేటువంటి రంగు లేత పచ్చ, తరువాత పింక్ కలర్, వైట్. ఈ 3 కూడా చాలా బాగుంటాయమ్మా. ఏ దేవత ఆరాధన చేయాలి అంటారు? శివార్చన చేయడం వల్ల గొప్పదైన శుభ ఫలితాలు చూస్తారమ్మా. ఈ మాసంలో తూర్పు దిక్కు ప్రయాణాలన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయి. మరి ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తూ ఉంటారో ఇది ఓవరాల్ వ్యూ, బట్ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వాళ్ళకి వేరే ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఒక్క విషయం ఏంటి అంటే నేను నా ఎక్స్పీరియన్స్లో కావచ్చు, ఎంతోమందిని సరైన డైరెక్షన్ లేక ఇబ్బంది పడేటువంటి విద్యార్థులని, ఉద్యోగస్తులని, సంసారం చేసుకునేటువంటి వైవాహిక జీవితంలో ఇబ్బందులుండి అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, అసలు కలిసి ఉండాలా విడిపోవాలా, ఈ అనారోగ్య సమస్యకి నేనే కారణం, నా వ్యసనాలే కారణం, నేను అక్కడ పెట్టుబడి పెట్టకపోతే చాలా, ఇలా 100 రకాల సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలా ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే మీ వెనకాల నేను ఉంటాను. ఒక మెంటర్ లాగా, ఒక గైడెన్స్ అనేటువంటిది లైఫ్ లాంగ్ ఒక జర్నీ లాగా, ఏం చేయాలి, ఎప్పుడు ఎలాగ మీరు నడుచుకోవాలి, ఎలాంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ఏది బ్యాడ్ టైం, ఏది గుడ్ టైం అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.